ప్రకృతి నేర్పుతున్న పాఠాలు చీమ. మరొకసారి చెప్తున్నానండి, ప్రకృతి నేర్పుతున్న పాఠాలు చీమ. నీ కంటికి కనిపించలేనంత చిన్న కీటకమైన చీమ నీకు ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తుందో దేవుని మాటల్లో చూద్దాం. ఒకసారి మీ బైబిల్ చూసినట్లయితే సామెతలు 6వ మరొకసారి చెప్తున్నానండి, సామెతలు 6వ సోమరి చీమల వద్దకు వెళ్ళము, వాటి యొక్క నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనము. ఈనాడు ప్రభుత్వం వాళ్ళు చీమ నడతలను కనిపెట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించమంటున్నారండి. కానీ దేవుడు మాత్రం చీమ నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడండి. ఇంతకీ వాటిని చూసి మనం నేర్చుకునే జ్ఞానం ఏమిటో ఒకసారి మనం ఆలోచించగలిగితే, మనిషికి న్యాయం తెచ్చే న్యాయపతులు ఎందరో ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టులు, లామర్లు, పోలీసులు, ఇలా మనిషికి న్యాయం తీర్చే న్యాయాధిపతులు ఎందరో ఉన్న సమాజంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయండి. కానీ చీమలకు ఎలక్షన్స్ లేవు, న్యాయాధిపతులు లేరు, లామర్లు లేరు, పోలీసులు లేరు. ఎందుకో తెలుసా? చీమలలో దోపిడీలు లేవు, దొంగతనాలు లేవు. ఒక చీమ ఆహారపు ముక్కను తెచ్చుకుంటే మరొక చీమ దాని నోట్లో నుండి తీసుకోదు, అది కూడా కష్టపడి తెచ్చుకుంటుందండి. కానీ మనిషి సోమరివాడిగా మారిపోయాడండి. ఒకరిది ఒకరు దోచుకోవడం, ఒకరిది ఒకరు ఆశించడం, స్వార్థపూరితమైన ఆలోచనతో దేవుని లక్షణాలను కలిగిన మనిషి దెయ్యం లక్షణాలను ప్రవేశపెట్టుకుంటున్నాడండి. కానీ చీమలు సోమలుగా మారలేదండి. వేసవి కాలంలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయండి. ఇంకా విచిత్రం ఏమిటంటే, మనిషి దైవజ్ఞానంలో ఉన్నప్పుడు ఆదాము యొద్దకి జంతువులన్నీ పేర్లు పెట్టించుకోవడానికి వచ్చాయండి. అప్పుడు ఆదాము, నీ పేరు కుక్క, నీ పేరు నక్క, నీ పేరు సింహం, నీ పేరు పులి అని పేర్లు పెడుతున్న క్రమంలో అతి చిన్న కీటకమైన చీమ కూడా వచ్చి పేరు పెట్టించుకుందండి. ఇది మనిషి దైవజ్ఞానంలో ఉన్నప్పటి పరిస్థితి. ఎప్పుడైతే మనిషి సోమరివాడిగా మారిపోయాడో అప్పుడే దేవుడు మనిషిని చీమల వద్దకు వెళ్ళమన్నాడండి. ఈ చిన్న జీవితకాలంలో దేనికోసం బ్రతకక చీమల వద్దకు వెళ్ళే సోమరివి కాక విజ్ఞానాన్ని నేర్పే విలువైన దేని బిడ్డగా ఉండాలని ఆశిస్తున్నాం.